ఈరోజు ఇంజనీరింగ్ కార్మికుల జీతాల విషయమై గత 30 రోజులుగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రాల ద్వారా, ధర్నాల ద్వారా, నిరసనల ద్వారా తెలియజేసినప్పటికీ కూడా పట్టించుకోని కారణంగా ఈరోజు అర్ధరాత్రి 12 గంటలకి వాటర్ సెక్షన్ నుంచి అలాగే ఎలక్ట్రికల్ అలాగే ఇంజనీరింగ్ సెక్షన్లో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా సమ్మెకు సిద్ధమై ఉన్నారు. సమ్మెకు వెళ్ళినటువంటి సందర్భంలో ఈ సందర్భంగా శానిటేషన్ నుంచి అలాగే క్లాప్ నుంచి క్లాప్ లోడర్సు, క్లాప్ డ్రైవర్సు అందరూ కూడా మేము మద్దతుగా ఇంజనీరింగ్ కార్మికులకు మద్దతుగా ఉన్నాము. 36 జీవో ప్రకారం వేతనాలు ఇవ్వాలని చెప్పి ఎన్నిసార్లు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగినప్పటికీ పట్టించుకోని కారణంగానే మేము సమ్మెలోకి వెళ్తా ఉన్నాం. మాది బాధ్యత కాదు. ఈ నీళ్లు రాకపోయినా, ప్రజానీకానికి ఏ సేవ అందకపోయినా బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ కూటమి ప్రభుత్వాన్ని తప్ప కార్మికుల విషయంలో కార్మికుల బాధ్యులు కాదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మేము కడుపు మండి రోడ్డు మీదకి వస్తూ ఉన్నాం. ప్రజానీకం కూడా మమ్మల్ని అర్థం చేసుకోవాలని ముఖ్యంగా తెలియజేస్తూ మున్సిపల్ యూనియన్ సిఐటి నుంచి మేమందరం కూడా పూర్తి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం ఇంజనీరింగ్ కార్మికులకు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీర్ కార్మికుల సమస్యల పరిష్కారంకై ఈరోజు అర్ధరాత్రి నుంచి ఇంజనీర్ సెక్షన్ కార్మికులు సమ్మెలోకి వెళ్తూ ఉన్నారు. దీనికి మద్దతుగా క్లాప్ డ్రైవర్సు, అదేవిధంగా నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి అన్ని కార్మిక వర్గాలన్నీ కూడా సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తూ ఉన్నాయి. అంతేకాకుండా దాదాపుగా 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల నుంచి 6 ఏళ్ల నుంచి ఇంజనీర్ సెక్షన్ కార్మికుల వేతనాలు పెంచకుండా కాలయాపన చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు గత నెల నుంచి దశల వారీగా కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఈరోజు రేపు సమ్మెలోకి పోతా ఉన్నారని చెప్పి నారాయణ గారు అప్పటికప్పుడు స్కోరింగ్లు, ప్రెస్ మీట్లు పెట్టి మేము ఇంజనీర్ సెక్షన్ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నాం, మీరు సమ్మెలోకి పోవద్దని చెప్తా ఉన్నారు. మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే చెప్పదలుచుకున్నాం, మీరు తక్షణమే ఇంజనీర్ సెక్షన్ కార్మికుల జీవో రూపంలో మీరు వేతనాలు పెంచేటట్టు, వాళ్ళ సంక్షేమం కోరేటట్టు మీరు ఇచ్చినట్లయితే సమ్మెలోకి వెళ్ళామని చెప్పి కూడా మేము చెప్పదలుచుకున్నాం. మీరు అలా కళ్ళబుల్ల మాటలు చెప్పి కార్మికులను భయప్రాంతాలకు బెదిరిస్తే మాత్రం ఈ సిఐటి ఏమాత్రం ఊరుకుండేది లేదని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మేము కడుపు గాలి ఈరోజు సమ్మెలోకి పోతా ఉన్నాం. మాకు ఇష్టమై సమ్మెలోకి పోవడంలా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదు కాబట్టి ఈరోజు మేము దశల వారీగా విన్నపం చేసినా కూడా ఇప్పుడు పట్టించుకోలేదు కాబట్టి ఈరోజు మేము ఆందోళన పోయే పరిస్థితిలో ఉన్నాం. దీంట్లో కార్మికులకు కానీ ప్రజలకు కానీ ఏమాత్రం ఇబ్బంది కలిగినా ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకే, ఈరోజు అర్ధరాత్రి నుంచి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు చేస్తున్న సమ్మెకు కడప నగరంలో క్లాప్ డ్రైవర్స్ తరఫున పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నాం. చాలని జీతాలతో వాళ్ళు బతకలేకున్నారు. అనేక రకాలుగా ప్రభుత్వాన్ని విన్నవించుకున్న వాళ్ళ సమస్యలకు ఎలాంటి పరిష్కారం చూపని పక్షాన గతంలో మాకున్న సమస్యలకు వాళ్ళు సహకరించారు కాబట్టి మున్సిపల్ క్లాప్ కూడా ఒక భాగం కాబట్టి వాళ్ళు చేస్తున్న సమ్మెకు పూర్తిగా క్లాప్ డ్రైవర్స్ మద్దతు తెలియజేయడం జరుగుతూ ఉంది.